సో బ్రదర్ ఏం మాట్లాడింది లోపల? యాక్చువల్లీ ఏంటిదంటే మాకు ఈ నెల రోజుల నుండి జరుగుతున్న ఈ తర్జన భర్జనలో ఏంటిదంటే మాకు మధ్యవర్తిగా రానికి బుక్కే సంజీవ్ నాయక్ గారు దీన్ని రిప్రజెంటేటివ్గా తీసుకొని ఏం చేశారంటే అసలు వాస్తవ ధోరణి పక్కకు సైడ్కి వెళ్తూ ఉంది. ఆస్పిరెంట్ ఆగమవుతూ ఉన్నారని చెప్పేసి మాకు బుక్కే సంజీవ్ నాయక్ గారు దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని రిప్రజెంటర్గా మధ్యలో అటు గవర్నమెంట్కి ఇటు విద్యార్థుల మధ్య వారధిగా ఉండి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. టూ డేస్ బ్యాక్ కూడా దీన్ని ఏర్పాటు చేస్తే మా యొక్క డిమాండ్ గౌరవనీయులు ముఖ్యమంత్రి దగ్గర వెళ్తే సానుకూలంగా స్పందించారని చెప్పేసి ఈరోజు మళ్ళీ దాన్ని చర్చల పరంగా మేము సాల్వ్ చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా గవర్నమెంట్ తరఫున రిప్రజెంటర్ ఎవరు వచ్చారంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు వచ్చి మమ్మల్ని మా యొక్క సందిగ్ధ పరిస్థితిలో ఉన్న వాతావరణాన్ని తొలగించారు. దానికి మేము ప్రత్యేకంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మరియు ఎంపీ గారికి అదేవిధంగా దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని మధ్యవర్తిగా ఉన్న నిరుద్యోగుల తరఫున బుక్కే సంజీవ్ నాయక్ గారికి నేను ప్రధానంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మళ్ళీ యాజ్ టీజ్గా మేము ఏమేమి చెప్పామంటే గ్రూప్ 2కి ఎంతో కొంత పోస్టులు పెంచి యాడ్ చేయమని చెప్పాము. ఆ విషయాన్ని కూడా వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఏంటిదంటే మాకు ఎంతవరకు పెరుగుతుందో అంతవరకు యాడ్ చేస్తూ ఈ 24 అవర్స్లో వెబ్ నోట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు మాకు సానుకూలంగా స్పందించారు. ఒకసారి ఆస్పిరెంట్ ఉన్నారు, సీరియస్ ఆస్పిరెంట్. మీరు మొన్న కొంత సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినట్టు తెలుస్తోంది. సో ఏమనిపిస్తుంది ఈ యొక్క గత 10 ఏళ్ళ నుంచి ఇప్పుడున్నటువంటి ఈ 6 నెలల ప్రభుత్వం వరకు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ప్రజెంట్ అయితే మేము లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు చాలా స్ట్రగుల్ తీసుకుంటూనే ఉన్నాము. గ్రూప్ టూ ఇష్యూ మీద మేము చాలా ఫైట్ చేసినాము. గత ప్రభుత్వంతో చేసినాము, ఈ ప్రభుత్వంతో కూడా అలాగే కొట్లాడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేయాల్సి వచ్చింది. అంటే చెయ్యాలని కాదు, ఆ ప్రెజర్, మెంటల్ ప్రెజర్, డిప్రెషన్ అనేది అనిపించింది. ఆ క్షణం ప్రభుత్వం ఎప్పటికైనా మా తరపున సానుకూలంగా స్పందించింది. మేము స్టూడెంట్స్ అందరం చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాము. కానీ 24 అవర్స్లో వెబ్ నోట్ వస్తుంది అని చెప్పి మాకు ఒక హామీ అయితే ఇచ్చారు. ఈ సిచ్యువేషన్ని అంతా హ్యాండిల్ చేసింది సంజయ్ నాయక్ అన్న. ప్రభుత్వంతో చర్చలు జరిపేలాగా మాకు కొంచెం హెల్ప్ఫుల్గా సపోర్ట్ చేశారు. అన్నకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ప్లస్ ఎవరైతే మా చర్చలకి వచ్చారో కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఎంపీ ప్రజెంట్, అండ్ బల్మూరి వెంకటన్న, మానవతరాయన్న, బాలలక్ష్మి అక్క కూడా మాకు చర్చలు జరిపి మాకు ఇంత ఇదిగా హామీ ఇచ్చినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రభుత్వం ఎంపీ గారు, ఒక ఎమ్మెల్సీ గారు మీకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు, 24 గంటల్లో వెబ్ నోట్ రాబోతుంది అంటున్నారు. సో హ్యాపీగా ఉందా ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు మేము గ్రూప్ 2 ఇష్యూ మీదనే స్ట్రగుల్ తీసుకుంటున్నాము. మాకంటూ ప్రభుత్వం హామీగా ఉందని చాలా హ్యాపీగా ఇప్పుడు ఫీల్ అవుతున్నాం. ఎప్పుడు మేము కృతజ్ఞతగా ఎప్పుడు ఉంటాం ప్రభుత్వంకి. మీరు ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశారు, ఎందుకు ఆ టైంలో ఎందుకు చేయాలనిపించింది? సో ఏమనిపించింది? ఆ తర్వాత మిమ్మల్ని టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కలిసిరు. గతంలో మీరు చేసిన ధర్నాలకు, నిరసనలకు ప్రతిపక్షాలే ఈ నిరసనలు తెలియజేపిస్తా ఉన్నాయంటూ కూడా ప్రభుత్వం నుంచి కొంత స్పందన వచ్చింది. ఏమనిపిస్తుంది? సార్, నేను సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరు కాదు సార్, నా ఒపీనియన్. అంటే ఆ రోజు ఓయూ ఆర్ట్స్ కాల్ దగ్గర నన్ను అరెస్ట్ చేసుకొని పొద్దున్న తీసుకెళ్ళి 8 గంటల సేపు నాకు ఫోన్ కూడా నా దగ్గర లేదు. వాళ్ళు ఫుడ్ ఇచ్చినా నేను తీసుకొని సిచ్యువేషన్. సో నేను అప్పటికే మెంటల్ ప్రెజర్లో ఉన్నా. ఆ లోపే సార్ అలా అంటే స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ ఎగ్జామ్ మీకు యాజ్ పర్ షెడ్యూల్స్ అని. నేను ఇంకా డిప్రెషన్ తీసుకోలేక ఆ రోజు ర్యాలీ జరుగుతున్న ఆ టైంలో డోలో 650 టాబ్లెట్స్ ఒక 6 వాటర్లో కలుపుకొని తాగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో నేను మెంటల్ ప్రెజర్ వల్ల అలా చేయాల్సి వచ్చింది. దయచేసి ఎవరు కూడా అలా చేయొద్దు. ఇది నాకు అనిపించింది. నాకు మెంటల్ డిప్రెషన్ వల్ల నా వెనకాల ఎలాంటి పార్టీస్ లేవు. నేను ఒక యాజ్ ఆస్పిరెంట్ని అంతే తప్ప ఏం లేదు. రాజకీయంగా చేసే వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, నాకు అది సంబంధం లేదు. ఓన్లీ కేవలం నేను స్టూడెంట్ని మాత్రమే. దయచేసి అర్థం చేసుకోండి. మా వెనకాల ఎలాంటి అదే నిరుద్యోగుల సమస్యని రాజకీయంగా ఎవరు చూడొద్దు, దీన్ని చేయొద్దు అని చెప్పి నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే బ్రదర్, మీరు కూడా సీరియస్గా చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నారు, పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, ఏమనిపిస్తుంది? అంటే ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాం అంటే ఇంతవరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మమ్మల్ని ఎవరు పిలవలేదు, నిరుద్యోగుల్ని. వాస్తవానికి చర్చలకు పిలవలేదు. చర్చలకు పిలిచారు, ఇది రెండోసారి పిలవటం. ఎందుకంటే 14th, 15th ఆల్రెడీ గ్రూప్ 2 గురించి చర్చలకు పిలిచి ఆ రోజు చెప్పారు. గ్రూప్ 2 గురించి మొదటి నుంచి కూడా పాజిటివ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే చాలామంది దీంట్లో వచ్చి రాజకీయం చేద్దాము, ఏదో చేద్దాము, నిరుద్యోగ అంశాన్ని పట్టుకొచ్చారు. అట్లాంటి వాళ్ళు కూడా చెప్తున్నాము, మీరు అంశం గురించి మాట్లాడండి, నిరుద్యోగ అంశమే మాట్లాడండి. వాణి తిట్ట, వీణి తిట్టి వాణి హైలైట్ కావడం కాదు. ఒక అంశం ఉంటే దాన్ని స్పష్టంగా మాట్లాడండి. నిరుద్యోగ అంశాన్ని రాజకీయం చేసి స్వలాభం కోసమో దీన్ని ఒకటే, ఎవరు తీసుకున్న నిరుద్యోగులు న్యాయం జరగాలి. ఇక్కడ జరిగిన ప్రధానంగా చర్చ ఏంటంటే గ్రూప్ 2 గురించి జరిగింది. ఎందుకు అంటే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్ 2 అడ్డం ఉంది.
గ్రూప్ 2 వాడికి గ్రూప్ 1 ప్రిపేర్ అంటే రెండింటిలో ఏదో ఒకటి వదులుకోవాల్సి వస్తుంది. సో అదే లాస్ట్ టైం పే చేసినప్పుడు ఇది కూడా అదే చెప్పినప్పుడు గ్రూప్ 2 తీసుకపోయి డిసెంబర్ పెట్టండి, ఎన్నో కానీ పోస్టులు పెంచండి, గ్రూప్ 2 గ్రూప్ 3 సేమ్ సిలబస్ కాబట్టి దగ్గర పెట్టండి అని చెప్పేసి మేము గత ప్రభుత్వం ఏర్పడే దగ్గర నుంచి గ్రూప్ 2 పోస్టులు పెంచాను. నేనే తిరుగుతున్నా స్వయంగా 6 నెలల నుంచి తిరుగుతున్నా. ఎక్కడ మంత్రులకు రిప్రజెంటేషన్ ఇచ్చిన శ్రీధరబాబు సార్ని కలిసినాము. అయితే ఇక్కడ ఏమవుతుందంటే 2022 2022 నోటిఫికేషన్ కాబట్టి ఎన్నో కొన్ని పోస్టులు యాడ్ చేసి గ్రూప్ 2 డిసెంబర్లో పెడితే అందరికీ న్యాయం జరిగిద్దని చెప్పారు. వాస్తవానికి 18th ఈరోజు వెబ్ నోట్ వస్తుందని చెప్పారు ఇంతకుముందే. మళ్ళీ పిలిచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన గౌరవ ఎంపీ గారు అండ్ ఎమ్మెల్సీ మన బల్మూరి వెంకట గారు, మానవతరాయణ బాలలక్ష్మి అక్క, కొంతమంది ఓయూ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఒకటే చెప్పారు, మీకు 24 గంటల్లో కూడా వస్తుంది, వెబ్ నోట్ వస్తుందని చెప్పారు. ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము. వెబ్ నోట్ రాని పక్షంలో కూడా మాకు ఏం చేయాలో కూడా మాకు కూడా తెలుసు. సో సత్యాగ్రహ దీక్ష ఒకవేళ నిజంగా ప్రభుత్వము ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే, వెబ్ నోట్ రాకపోతే, పోస్టులు పెంచకపోతే తదుపరి కార్యాచరణ ఏంటి నిరుద్యోగులు? మేము ఒకటే చెప్తున్నాం, వెబ్ నోట్ రాని పక్షంలో 24 గంటల వెబ్ నోట్ రాని పక్షంలో మేము ఖచ్చితంగా సత్యాగ్రహ దీక్ష చేస్తాం. చెప్పారు పోస్టులు కూడా పెంచుతారనే చెప్పారు. మేము నమ్ముతున్నాం. ఎన్నో కొన్ని పోస్టులు పెంచండి, 2000 3000 మేము అడుగుతలేము, నోటికి వచ్చింది మేమేం చెప్తలేము. ఎన్నో కొన్ని పోస్టులు యాడ్ చేస్తే ఏమవుతుందంటే మేము అంటే 7-8 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో త్యాగాలు ఒకటైతే భోగాలు ఒకటి. ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము కూడా నిరుద్యోగులను కీలకంగా 5 ఏళ్ళలో ఒక ఏళ్ళు కూడా మాది ఉంది కాబట్టి మా కోసం మేము న్యాయం చేస్తాం, మేము ఆశిస్తున్నాము. ఎన్నో కొన్ని పోస్టులు పెంచాలని చెప్తున్నాము. మీకేమనిపిస్తుంది? ఇవాళ డిఎస్సి పరీక్షలు ప్రారంభమైనాయి, డిఎస్సి కూడా పోస్ట్ పోన్ చేయాలి, మెగా డిఎస్సి చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. వాళ్ళకి ఎటకేలకు సానుకూలంగా ప్రభుత్వం స్పందించలేదు, కానీ గ్రూప్ 2 గ్రూప్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు సానుకూలంగా స్పందించింది. సో ఎట్లా చూస్తారు అన్న? డిఎస్సి పోస్టులు పెంచారు కానీ మెగా డిఎస్సి అయితే పెంచలేదు. పాపం వాళ్ళకు టైం కూడా ఇవ్వలేదు, అయినా బరాబర్ కడాఖండిగా ఎగ్జామ్ జరుపుతున్నారు. అదే విషయంలో వాళ్ళకు జరిగిన అన్యాయం మాకు గ్రూప్ 2 కనుక జరిగితే ఈ స్టేట్ అల్లాకొల్లం అవుతుంది. దయచేసి గ్రూప్ 2 పోస్టులు పెంచండి, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయండి. అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ మీకు ధన్యవాదాలు, ఎందుకంటే మీరు మాట నిలబెట్టుకున్నారు. మాట ప్రకారం ఇలా 18వ తారీఖు వచ్చి మాకు జవాబుదారీగా నించొని 24 అవర్స్లో వెబ్ నోట్ వస్తుంది, పోస్టులు పెరుగుతాయని బరాబర్ చెప్పారు. కాబట్టి మీకు మా నిరుద్యోగుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. పోస్టులు పెరగకపోయినా, మాకు అనుకూలమైన డేట్ రాకపోయినా బరాబర్ రేపు రేపు ముట్టడి బరాబర్ జరుగుతుంది. దయచేసి ఈ మొత్తానికి ఇన్స్టిట్యూట్ తీసుకున్న సంజీవ్ నాయక్ కూడా మేము ఒక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఆ గత 10-20 రోజుల నుంచి ఆయన పోరాడి అందరినీ కలిపి మమ్మల్ని ఈ సమావేశం తీర్చుకుంటున్నాం. కాబట్టి బరాబర్ పోస్టులు పెరుగుతాయని మేము నమ్ముతున్నాము. పెరగకపోతే ధర్నా యాజ్గా ధర్నా జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక చర్చలకు సంబంధించి ఇంకొంతమంది కూడా డిస్కషన్ చేస్తున్నారు. బ్రదర్, ఫస్ట్ నుంచి మీరు అంతా కూడా ఫైట్ చేస్తున్నారు. సో చర్చలు ఎట్లా సఫలమైనయా? ఏం జరిగింది చర్చల్లో? అసలు ఏం మాట్లాడేది? చర్చలు అంటే వాళ్ళు ఓపిక పట్టరు అంటున్నారు. చర్చలు విఫలం అనేటటువంటిది ఇంక 24 గంటల తర్వాత. మనము పురిటి నొప్పులతోటి తల్లి హాస్పిటల్కి వచ్చింది. డెలివరీ అయినాక డాక్టర్ వచ్చి బయటికి బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నట్టు, ఆపరేషన్ సక్సెస్ అయినట్టు. ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అయినా బిడ్డ చనిపోవచ్చు, తల్లి చనిపోవచ్చు. ఇప్పుడు చర్చలు జరిగినాయి, చర్చలతో ఒక నమ్మకంతో ఉన్నాం. ఈ నమ్మకం ఏం అష్యూరెన్స్ ఇచ్చింది? గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అనేక అష్యూరెన్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు అన్నది, జాబ్ క్యాలెండర్ అన్నది, 2 లక్షల ఉద్యోగాలు అన్నది. ఇప్పుడు మీకు లోపల ఏ అష్యూరెన్స్ ఇచ్చింది? ఏ గ్యారెంటీ ఇచ్చింది? అష్యూరెన్స్ అనేటటువంటిది ఏంటంటే మా మీద నమ్మకం ఉంచుకోరు అన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఎలక్షన్ వేళ మీరు చెప్పినట్టు ఇగో ఇది జాబ్ క్యాలెండరు మేనిఫెస్టోలో పెట్టినాం, ఇదిగో మీకు 2 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, యూత్ డిక్లరేషన్ అని ఏం చెప్పలేదు. అంత హామీగా ఒక పత్రంతో మాకు చెప్పలే. మీకు 24 గంటల తర్వాత వస్తుంది, నా ఓపికతోటి ఉండరు అన్నారు. ఆ 24 గంటల కొరకు వెయిట్ చేస్తున్నా. చెప్పేవి కూడా ఏంటంటే మేమేమన్నామంటే మా గ్రూప్ 2 పోస్టులు పెరగాలి, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలన్నాం. నా గ్రూప్ 3 గ్రూప్ 2 సిలబస్లు అనేటటువంటి సిమిలర్గా ఉన్నాయి కాబట్టి రెండింటి మధ్యలో ఒక 10-15 రోజుల గ్యాప్ తోటి ఉన్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే మీరు చూడరు ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్, ఇక్కడ ఎన్ని పోస్టులు, ఇది ఏ డిపార్ట్మెంట్? తహసీల్దార్ ఇందా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూడండి. చాలా వాటిలలో బీసీఏలో ఇక్కడ 0, ఇక్కడ ఇవన్నీ ఖాళీ డబ్బాలే. ఇది ఒక్కటే ఎక్కువ ఉన్న దాంట్లోనే ఇట్లున్నాయి. ఇంకొకటి మీకు చూస్తే ఇక్కడ చూడండి ఎన్ని ఖాళీలు ఉన్నాయో, ఎన్ని ఖాళీలు వస్తున్నాయో. ఇట్లా 18 డిపార్ట్మెంట్లకు వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఇట్లా అన్ని ఖాళీలే అనమాట. మొత్తం ఇట్లా ఖాళీలు ఉంటున్నాయి కాబట్టి మేము అడుగుతున్నాం, పోస్టులు పెంచండి అడుగుతున్నాం. పోస్టులు పెంచాలని? పోస్టులు ఖచ్చితంగా పెంచాల్సిందే. ఖాళీగా ఒకరికి చదువుకుంటే 10 ఏళ్ళ సంది చదివినోనికి 3 పోస్టులు 4 పోస్టుల కన్నా ఎక్కువ ఎలిజిబిలిటీ రావట్లేదు. ఎట్లా జాబ్ క్యాలెండర్ 2 లక్షలు అన్నారు. ఆ 2 లక్షలకు కూడా ఆశపడట్లేదు. ఒక వీలైనని పెంచరు. మీరు అన్నట్టు 2000, ఇంకా దిగజారు 2000 కూడా కాదు. గ్రూప్ 2లో, గ్రూప్ 3లో 3000 కూడా కాదు. కొద్దిగా పెంచండి. ఇన్ని రోజులు ఉన్న వాళ్ళు మీరే అన్నారు 10 ఏళ్ళ సంది వాడు ఇయ్యలేదన్నారు. 10 ఏళ్ళ సంది ఆగిన వాళ్ళు ఉన్నారు. ఈ 10 ఏళ్ళ సంది ఆగినోనికి న్యాయం చేయాలంటే పోస్టులు పెంచాల్సిందే. దాని మీద మేము గట్టిగా స్టిక్ ఆన్ అయి ఉన్నాం. వాళ్ళు న్యాయం జరుగుద్ది అన్నారు. ఇక వీళ్ళు అనేది ఒకవేళ పోస్టులు పెంచకుండా పోస్ట్ పోన్ చేస్తే
షుగర్ పేషెంట్ దగ్గర దీపాల పండుగ స్వీట్ డబ్బాలు తెచ్చి ఓపెన్ చేసినట్టే ఉంటుంది. బ్రదర్ డిఎస్సి వాళ్ళు కూడా మీకు సమానంగా మీతో పోటీగా వాళ్ళు ఫైట్ చేశారు. వాళ్ళ ఎగ్జామ్స్ ప్రారంభమైనాయి. వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకోవచ్చు ఒక రకంగా. అన్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు గొంతుతోటి మెడకాయ కోసినాక కొనుపిరితోటి ఉన్నప్పుడు వాని మీద అటాక్ జరిగినట్ట, లేకుంటే ఇంకా సర్జరీ చేస్తే బతుకుతాడు కాబట్టి వాని మీద అటాక్ జరగలేదన్నట్ట. ఇప్పుడు కూడా ఏంటంటే మీరన్న క్వశ్చన్లోనే ఆన్సర్ ఉన్నది. వాళ్ళకట్లా జరిగింది కాబట్టి మాకు కూడా ఇంకా అట్లా జరగబోతుందేమో అనేటటువంటి ఒక భయాందోళన ఉన్నాం. అదే మొన్న జరిగిన దానికి కూడా అదే ఆందోళనతోటి ఉండడం వల్ల నిన్న లైబ్రరీ దగ్గర కూడా కొద్దిగా ఎడ్యుటేట్ చేయడం వల్ల లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఇప్పుడు ఇంకా అలాంటిది ఉంటుందేమని వీళ్ళు ఒక ఓదార్పు యాత్రకు వచ్చారు తప్పితే తర్వాత ఓదార్పు యాత్రతోటి మాకు ఒళ్ళో ఏమన్నా పోస్టులు పెడతారని రాలేదు. ఇక అదే గుళ్ళె పూజారి వచ్చినట్టు ఇట్లా మాకు ఆశీర్వాదాలు ఇచ్చినట్టు ఏదో అక్షింతలు వేసినట్టు పోయిర్రు. ఈ అక్షింతలు మంచియా లేకుంటే అక్షింతల వేసిన రాళ్ళ అనేది 24 hours తర్వాత తేలుద్ది అంతే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.